హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ శ్రీనివాస్, జియోగ్రఫీ ఫ్యాకల్టీ. ఈరోజు మన భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రాలు ఏంటి అనే అంశం గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే, రైట్. సో భారతదేశంలో తీసుకుంటే మొత్తము 28 రాష్ట్రాలు ఉంటాయి ఇక్కడ. ఇవి విస్తీర్ణ పరంగా సమానంగా ఉండవు. కొన్ని పెద్ద ఉంటాయి, కొన్ని చిన్న ఉంటాయి ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే విస్తీర్ణ పరంగా అతిపెద్ద రాష్ట్రాలు మనం తీసుకుంటే దీనిలో మొదటి పెద్ద మనం రాజస్థాన్ చెప్పచ్చు ఇక్కడ. సో రెండో పెద్ద ఎత్తుందో మధ్యప్రదేశ్ చెప్తున్నాను ఇక్కడ. సో మూడో పెద్దది మహారాష్ట్ర చెప్పచ్చు ఇక్కడ. సో నాలుగో పెద్దది తీసుకుంటే ఉత్తరప్రదేశ్ చెప్పచ్చు ఇక్కడ. సో ఐదో పెద్దది తీసుకుంటూ పోతే గుజరాత్ రాష్ట్రం, అంటే గుజరాత్ రాష్ట్రం చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ ఆరో పెద్దది తీసుకుంటూ పోతే సో కర్ణాటక రాష్ట్రం చెప్పచ్చు. సో ఏడో పెద్దది తీసుకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్ చెప్పచ్చు. నెక్స్ట్ ఎనిమిదో పెద్దది తీసుకుంటూ పోతే మనం సింపుల్గా ఒరిస్సా రాష్ట్రం చెప్పచ్చు. నెక్స్ట్ తొమ్మిదో పెద్దది తీసుకుంటూ పోతే మనం సింపుల్గా ఛత్తీస్గఢ్ రాష్ట్రం చెప్పచ్చు. నెక్స్ట్ 10వ పెద్దది తీసుకుంటే సింపుల్గా ఏందో మనం తమిళనాడు రాష్ట్రం చెప్పచ్చు. నెక్స్ట్ 11వ తీసుకుంటూ పోతే మన తెలంగాణ రాష్ట్రం చెప్పచ్చు ఇక్కడ. ఈ రకంగా విస్తీర్ణ పరంగా మన తెలంగాణ ఎన్నో ప్లేస్లో ఉందంటే ఇండియాలో 11th ప్లేస్ లోపల ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్ రావచ్చు. ఇక్కడ క్వశ్చన్ ఎట్లా అవుతుంది ఇక్కడ ఎక్కువ ఈ టాపిక్ మీద క్వశ్చన్ మనకు సో తెలంగాణ రాష్ట్ర పరిసర ప్రాంతం మీదకెళ్ళే బిట్టచ్చే అవకాశం ఉంది. అందుకోసమే మన తెలంగాణ కంటే ముందున్న రాష్ట్రం ఏంటిది, మన తెలంగాణ తర్వాత వచ్చే రాష్ట్రం ఏంటిది, అక్కడ బిట్టడే అవకాశం ఉంది ఇక్కడ. కాబట్టి తెలంగాణ కంటే ముందు ఏ రాష్ట్రం చెప్పచ్చు అంటే తమిళనాడు చెప్పచ్చు. తెలంగాణ తర్వాత నెక్స్ట్ ఏ రాష్ట్రం చెప్పచ్చు అంటే బీహార్ రాష్ట్రం చెప్పచ్చు ఇక్కడ. ఈ రకంగా మొత్తం మీద విస్తీర్ణ పరంగా భారతదేశంలో పెద్ద రాష్ట్రాలు అంటే వీటిని చెప్పడం జరుగుతుంది. ఇది సింపుల్గా ఒక చిన్న కోడ్ సిస్టమ్ ద్వారా మాత్రం తెలుసుకోవచ్చు ఇక్కడ. ఏంటిదమ్మా కోడ్ ఇక్కడ అంటే సో రాము జీకే కోసం సో ఏపీకి కోచింగ్ పోయినాడు అనేటువంటి కోడ్ సిస్టమ్ ద్వారా మాత్రమే దాన్ని తెలుసుకోవచ్చు. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆర్ అంటే రాష్ట్రం చెప్పచ్చు. నెక్స్ట్ ఏ సైలెంట్ అయితే ఇక్కడ ఏమంటే మధ్యప్రదేశ్, ఇంకో ఏమంటే మహారాష్ట్ర చెప్పచ్చు. యు అంటే ఉత్తరప్రదేశ్ చెప్పచ్చు. జి అంటే గుజరాత్ చెప్పచ్చు. కే అంటే కన్నడ రాష్ట్రం చెప్పచ్చు. నెక్స్ట్ కోసం అంటే ఇక్కడ ఏందో ఏపీ అంటే ఏపీ చెప్పచ్చు. కోచింగ్ అంటే ఒరిస్సా సౌండ్ వస్తుంది ఇక్కడ, ఒరిస్సా చెప్పచ్చు. ఆ ఒరిస్సా తర్వాత నెక్స్ట్ ఛత్తీస్గఢ్ వస్తుంది. ఆ ఛత్తీస్గఢ్ తర్వాత నెక్స్ట్ తమిళ వస్తుంది. ఆ తమిళ తర్వాత వచ్చేదే మన తెలంగాణ రాష్ట్రం ఇక్కడ. ఈ రకంగా విస్తీర్ణ పరంగా పెద్ద రాష్ట్రం అంటే వీటిని మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.